హలో నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కుకింగ్ ఛానల్. ఈరోజు మేము చేయబోయే కర్రీ పనసకాయ కర్రీ. ఇది చాలా అదుపుగా చేస్తాం. ఇది బజార్లో తొక్క తీసి తెచ్చి ముక్కలు కోసి వాళ్ళు ఇచ్చారు. చూస్తున్నారు కదా ముక్కలు. దాన్ని మళ్ళీ మిక్సీలో వేసి కొంచెం పొట్టులాగా చేస్తాం అనమాట. పొట్టు ఇక్కడ కొట్టిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మిక్సీ చేయిస్తాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని అది బాగా కడిగేసి పొట్టు దానిలో వేసాం. పసుపు వేసి ఉప్పు వేసి మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుని నీళ్ళు వేసుకోవాలన్నమాట. విన్నారు కొంచెం ఉడికినట్టు. ఇప్పుడు దానికోసంకి ఆవాలు మిక్సీ పట్టాం, కొబ్బరి, నూలుపప్పు అది బాగా మిక్సీ పొడిలాగా అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిను కొబ్బరికాయ వేసుకుంటాం అన్నమాట. పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు చేసి, అంటే 2 ముక్కలు చేసి వేస్తున్నాను. కొబ్బరికాయ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. గొట్టి చాలా టేస్టీగా ఉంటుందండి కూర. చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ పనసకాయ కూర. ఇగో చూసారా, నీళ్ళు వేసుకుని ఇలాగ మెత్తగా చేసుకుని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. నేను పౌడర్ యూజ్ చేస్తాను కదండి, ఈసారి పౌడర్ ఎలా చేయాలో మీకు చెప్తాను. ఇగో ఉడికిపోయిన తర్వాత ఇగో చూసారు ఇలా ఉడికిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు అది ఈ చింతపండు పుల్ల దానిలో పోస్తాం. కొంచెం నీళ్ళు వేసాం. ఇప్పుడు ఆ పేస్ట్ దీనిలో వేసేయాలి. ఆవాలు, నూలుపప్పు, కొబ్బరికి, పచ్చిమిరపకాయలు పేస్టు వేసి దగ్గర పడే వరకు ఉంచాలి. నేను మీకు ఆ వీడియో క్లిప్పు చూపించడం మర్చిపోయాను. టమాటాలు కూడా వేసుకుంటే బాగుంటుంది దీనిలోని. ఇప్పుడు పోపు పెడతాం. మినపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగు కొంచెం లావుగానే పడుతుందండి. ఇగో కరివేపాకు వేస్తున్నాను చూడండి. మా ఇంట్లోని పచ్చి కరివేపాకు లేదు, కొంచెం ఎండు కరివేపాకు ఉంటే వేసాను, స్మెల్ వస్తుంది. ఇగో చూడండి, మినపప్పు, మిరపకాయలు, ఇంగువ. ఈ కూర మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడే పనసకాయలు వస్తుంటాయి కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇగో ఇంగు కొంచెం లావుగానే పడుతుంది. ఇంగుతోటే ఈ కూర అంతా బాగుంటుందండి. చూసారా, అంతే. వెరీ టేస్టీ పనసకాయ కూర. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు, షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.